హలో వ్యూవర్స్, నేను మీ భవాని. భవాని కథల ప్రపంచం ఛానల్కి మీకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. కాల్ గర్ల్ విభిన్న ప్రేమ కథ 5వ భాగం. ధ్రువ్ తండ్రి క్యాబిన్కి వచ్చి, ఎందుకు డాడ్ పిలిచావు అని యమ చిరాకుగా అడిగాడు. నా ఫోన్ తీయడానికి అంత లేట్ చేసావేంటి? లంచ్ టైంలో కూడా అంత బిజీ వర్క్లో ఉన్నావా అని సూటిగా అడిగాడు తండ్రి. అదంతా పక్కన పెట్టు డాడ్, అసలు ఎందుకు పిలిచావో అది చెప్పు. అయినా ఆర్డర్ చేసిన పిజ్జా ఎదురుగా ఉంటే తినకుండా నన్నెందుకు తింటున్నావు అన్నాడు ధ్రువ్ చిరాకుగా. తన చైర్లో కూర్చున్న జితేంద్ర కొడుకు నుదుటి మీద ఉన్న లిప్స్టిక్ మరక చూసి లేచి కొడుకు వైపు వచ్చి నుదుటి మీద లిప్స్టిక్ మరకను కర్చీఫ్తో తుడిచి అతని తలని నిమురుతూ, మనం చాలా తప్పులు చేశాం, ఇంకా చేస్తున్నాం ధ్రువ్ అన్నాడు. మనం కాదు, నువ్వు చేస్తున్నావేమో. నేనే తప్పులు చేయడం లేదు. నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయడం లేదు. నా డబ్బుకి ఆశపడి వచ్చిన అమ్మాయిలతోనే ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అయినా వయసులో ఉన్నప్పుడు నువ్వు చేసిన పనే కదా. వయసు అయిపోతుంటే ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయిందా? అలా అయితే నేను కూడా నా వయసు అయిపోయాక పశ్చాత్తాపడి అప్పుడు రియలైజ్ అవుతానులే అన్నాడు వెటకారంగా. అవునురా, నేను నీ వయసులో ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే అంతకన్నా చిన్నప్పటి నుండే చెడిపోయాను. దానివల్ల జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుందని అప్పుడు నాకు తెలియదు. నేను చేసిన తప్పు నువ్వు ఇంకా దేవ్ చేయకూడదు అని అంటున్నాను అని ఇంకా చెప్తున్నాడు తండ్రి. నీ ఎంజాయ్మెంట్ అయిపోయింది, మాకు మాత్రం నీతులు చెప్తున్నావా అని అడిగాడు ధ్రువ్. అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు ధ్రువ్? కంపెనీని పైకి తీసుకురావడానికా లేక లేడీ స్టాఫ్తో ఎంజాయ్ చేయడానికా అని అడిగి, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ధ్రువ్. మీ తాత ఎంతో సమర్థవంతంగా నడిపించిన సంస్థను నేను, నా వెనకే వచ్చిన నువ్వు ఎందుకు సమర్థవంతంగా నడిపించలేకపోతున్నా అని అడిగాడు. దానికి ధ్రువ్ సమాధానం చెప్పకపోవడంతో, ఎందుకంటే నీ దృష్టి పని మీద సంస్థ మీద లేదు. నువ్వు నీ తమ్ముడు తాగి తందనాలు ఆడుతూ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అదే జీవితం కాదురా, ఇది అసలు జీవితమే కాదు. మనకంటూ ఒకరు లేని జీవితం జీవితమే కాదు. ఇకనైనా ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టి మంచి బాటలో పయనించడానికి ప్రయత్నించు అన్నాడు తండ్రి. ఇదే నువ్వు చెప్పాలని అనుకుంటున్నావంటే నీ ఉపోద్ఘాతం అయిపోయిందా? నేను ఇక వెళ్ళొచ్చా? చాలా ముఖ్యమైన పనిని మధ్యలోనే వదిలేసి వచ్చాను అనేసి తండ్రి సమాధానం కోసం కూడా చూడకుండా ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయాడు ధ్రువ్. నిజమే, తల్లిదండ్రుల బాటలోనే పిల్లలు వెళ్తారు. నేనే వీళ్ళు చెడిపోవడానికి కారణమయ్యాను. ఇప్పుడు కావాలనుకున్నా మార్చలేకపోతున్నాను అని అనుకొని బాధగా కూర్చున్నాడు జితేంద్ర. ధ్రువ్ మళ్ళీ తన పర్సనల్ గదిలోకి వెళ్ళేసరికి స్టెల్లా అక్కడే ఉంది. ఉన్నావే, వెళ్ళిపోతావేమో అని అనుకున్నాను అన్నాడు. నీ మాట కాదని వెళ్ళిపోతే తర్వాత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది కదా, ఫ్రీగా ఉండే ఎక్స్ట్రా షెడ్యూల్స్తో అంది నవ్వుతూ. గుడ్, ఆ మాత్రం భయం ఉంది అని అంటూ ఆమె మీద వాలాడు. ఇంతకీ ఎందుకు పిలిచారు అని అడిగింది. ఆమె అనాచ్ఛాదిత శరీరాన్ని ఆక్రమించుకుంటూ, ఈ పనులు మానేయాలంట. మానేయనా అని వేగాన్ని పెంచుతూ అడిగాడు. అతని ఆక్రమణను ఆస్వాదిస్తూ, షెడ్యూల్కి పేమెంట్ ఇచ్చే నువ్వు ఈ పని మానేస్తే నాలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అయినా ఇదే నీకు ఆక్సిజన్ కదా అంది. మాటలు బాగా నేర్చావు అంటూ అతని పనిలో లీనమయ్యాడు. మెడికల్ షాప్ ఎదురుగా ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. ఆ కారుని చూసి ఒక బాయ్ కండోమ్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి ఆ కారు గ్లాస్ డోర్ మీద నాక్ చేశాడు. వెంటనే ధ్రువ్ గ్లాస్ ఓపెన్ చేసి వాటిని తీసుకుంటుంటే, కమాన్ డార్లింగ్ అంటూ ఒక అమ్మాయి అతని మెడ చుట్టూ చేయి వేసింది. తీర్థ బిల్స్ చేసుకుంటూ పరాగ్గా ఆ కారు వైపు చూసింది. ఇంత పెద్ద కారా అని అనుకుంటూనే కారులో ఎవరు ఉన్నారు అని అటుగా చూస్తుంటే, ఫ్రంట్ సీట్లోకి రా డార్లింగ్, నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను అని డ్రైవింగ్ సీట్లో ఉంటూనే అమ్మాయిని తన మీదకు లాక్కుంటున్న ధ్రువ్ కనిపించాడు ఆమెకు. అప్పుడే రామనాథం ఏదో సనుగుతుంటే తన పనిలో నిమగ్నమయ్యింది తీర్థ. లంచ్ టైంలో తన పక్కన కూర్చున్న రామనాథంని చూసి, ఇందాక ఏమన్నావు బాబాయ్, పనిలో ఉండి సరిగా వినలేదు అని అడిగింది తీర్థ. ఎప్పుడు అని అన్నాడతను. అదే ఉదయం అదేదో పెద్ద కారు వచ్చింది కదా,
బబ్లు వెళ్ళి ఏదో మెడిసిన్ ఇచ్చి వచ్చాడు అని గుర్తు చేసింది. అది మెడిసిన్ అని అర్థమైందా నీకు అని మనసులో అనుకొని, ఏమో ఏమన్నానో గుర్తులేదు తల్లి అనేశాడు. చెత్త వెధవ అది ఇది అని ఏదో చాలాసేపు తిట్టావు బాబాయ్. ఎవరిని అన్నావో ఎందుకు అన్నావో చెప్పొచ్చు కదా. ఇదే టాపిక్ మన మిగిలిన స్టాఫ్ ఎవరైనా అని ఉంటే నేను అడిగేదాన్ని కాదు. నువ్వు అనవసరంగా ఎవరిని ఏమీ అనవు. అందుకే అడుగుతున్నాను. ఎవరిని అంతసేపు తిట్టుకున్నావు అని అడిగింది. నీతో చెప్పే విషయాలు కావని నీకు చెప్పడం ఇష్టం లేదమ్మా. కానీ నువ్వు కూడా ఒక ఆడపిల్లవే కదా. అసలే లోకం పోకడ తెలియని అమాయకురాలిలా ఉంటావు. అందుకని చెప్తేనే ఎవరు ఎలాంటి వారో నువ్వు కూడా తెలుసుకుంటావు కదా అన్నాడు రామనాథం. ఇంతకీ విషయం ఏంటి బాబాయ్ అంది తినడం పూర్తి చేసి. అదే పెద్ద కారు అని అన్నావు కదా. అందులో ఉన్నవాడు నిజంగానే చెత్త వెధవ. డబ్బుతో అమ్మాయిలను కొనుక్కోవాలని అనుకుంటాడు. వాడికి పనికి వచ్చే మెడిసిన్ కొనడంలో మనకి డైలీ కస్టమర్. ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడో లెక్కే లేదు. ఈ అమ్మాయిలు కూడా డబ్బు విసిరేస్తే వాళ్ళ వెంట పడతారు. ఇలాంటి వాళ్ళ వల్ల భూమికి భారం తప్ప ఏ లాభం లేదు అన్నాడు రామనాథం కోపంగా. అంటే ఉదయం చూసిన వ్యక్తి చెడ్డవాడన్నమాట అని అర్థమైంది తీర్థకు. సరే ఆ విషయం వదిలేసి మన పని చూద్దాం పదా అని తొందర చేశాడు రామనాథం. సరే అని అంటూనే, అంటే పోకిరీ కుర్రాళ్ళు రోడ్ల మీదే కాదు కారుల్లో కూడా తిరుగుతారన్నమాట. గొప్పింటోళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకున్నాను, కానీ కాదు అని మనసులో అనుకుంది తీర్థ. దేవ్ పబ్లో కొత్తగా కనిపించిన లిల్లీ అనే అమ్మాయిని ట్రాప్ చేశాడు. రీసెంట్గా ఈ సిటీకి రావడం వల్ల వాడి బాగోతం తెలియని లిల్లీ వాడిది నిజమైన ప్రేమ అనుకొని పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఒకరోజు దేవ్ హోటల్లో ఏదో పార్టీ అవుతుంటే బాగా డ్రింక్ చేసి లిల్లీకి కూడా బాగా తాగించి పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేయబోయాడు. పెళ్ళికి ముందే ఇదంతా వద్దు దేవ్ అంది లిల్లీ ముద్దముద్దగా. పెళ్ళా? మనం బాలాకుమారులం. పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తే ఏం తప్పులేదు అన్నాడు కన్విన్సింగ్గా. అదేం కుదరదు. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటే అప్పుడే ఎంజాయ్ చేద్దాం అంది లిల్లీ ఖరాఖండిగా. అంటే నిన్ను వాడుకుని వదిలేస్తానని అనుకుంటున్నావు కదా. నీకు నా మీద నమ్మకం లేదు కదా. నమ్మకం లేని చోట ప్రేమకు చోటు లేదు. ఈ రోజుతో మన లవ్ బ్రేకప్ అయిపోయింది అన్నాడు కోపంగా. దాంతో వినకూడిన మాట విన్నట్లుగా లిల్లీ మత్తు వదిలిపోయి కళ్ళనీళ్లు తిప్పుతూ, నిన్ను నా ప్రాణంలో ప్రేమిస్తున్నాను దేవ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నన్ను విడిచి వెళ్ళిపోకు అంది. మరైతే నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు కోపంగా ఉంటూనే. ప్రేమించిన వ్యక్తిని వదులుకోలేక ఇష్టం లేకుండానే వాడికి ఓకే చెప్పింది లిల్లీ. వెంటనే వాడి ముఖంలోకి రాక్షసానందం తొంగి చూస్తుండగా అమాంతం ఆమె అదరాలను అందుకొని ఆస్వాదిస్తూ ఆమె టాప్ని షోల్డర్ కిందకు జార్చేసి ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ మంచం మీదకు చేర్చి ఆమెను ఆక్రమించుకుంటున్నాడు. ఇదంతా ఇష్టం లేక తన కళ్ళల్లో నుండి కన్నీరు జాలువారుతుండగానే వాడికి సహకరిస్తుంది లిల్లీ. చెడు దృష్టితో ఉండే అబ్బాయిలు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఇలానే బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయిలను లోబరుచుకుంటారేమో. తీర్థ బిల్స్ చేసుకుంటుంటే సుందరం పిలిచి, మీ మేడం క్యాంప్ వెళ్ళారు. ఇంట్లో మా అమ్మాయి నిమ్మి అని, అదే నమిత ఒక్కతే ఉంటుంది. మేడం మీద తన గదిలో చదువుకుంటూ ఉంటుంది. నువ్వు మా ఇంటికి వెళ్ళి మా అమ్మాయికి ఈ కాగితాలు ఇవ్వు. ఇవి చాలా ముఖ్యమైన పేపర్స్ అని చెప్పి అడ్రస్ కూడా చెప్పి ఆటోకి డబ్బులిచ్చి పంపించాడు. ఏంటో షాప్ పనులతో పాటు పర్సనల్ పనులు కూడా చెప్తారు. మా లాంటి వాళ్ళం చేయాలి తప్పదు అని అనుకుంటూ ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది తీర్థ. ఆటో వాడు తీర్థ వెళ్లాల్సిన ఇంటి సందు వైపు తీసుకొచ్చి రోడ్ రిపేర్ వర్క్స్ అవుతున్నాయని చూసి, మేడం ఆటో ముందుకు వెళ్ళడానికి వీలు లేదు. చుట్టూ తిరిగి రావాలంటే నాకు డీజిల్ వేస్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడే దిగిపోయి పని చూసుకొని వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుండి 4వ ఇల్లే మీరు అడిగిన అడ్రస్ అని చెప్పాడు. దాంతో తీర్థ ఆటో దిగి, సరే అన్నా మీరు ఇక్కడే ఉండండి, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను అని రిపేర్ జరుగుతున్న చోటు నుండి జాగ్రత్తగా ముందుకు కదిలి ఆటోవాడు చెప్పిన అడ్రస్ ప్రకారం 4వ బంగ్లా ముందు ఆగింది. అతను చెప్పిన అడ్రస్ అయితే ఇదే అని అనుకుంటూ వాచ్మ్యాన్ని చూసి, నమిత మేడంని కలవాలి అంది. లోపల ఉంటారు వెళ్ళండి అన్నాడు వాచ్మ్యాన్. సరే అని ఇంటి లోపలికి వెళ్ళి, నమిత గారు నమిత గారు అని పిలుస్తుంది. కానీ ఆ ఇంట్లో తీర్థ తప్ప ఎవరూ ఉన్నట్లు అనిపించడం లేదు. ఏంటిది, ఇంత పెద్ద ఇంట్లో పనివాళ్ళు కూడా ఉండరా అని అనుకొని, సరే మేడ మీద గదిలో ఆమె ఉంటుందని చెప్పారు కదా అని భయంగా మేడమెట్లు ఎక్కి ఒక్కో గది డోర్ కొడుతూ
నమిత గారు అని పిలుస్తుంది. ఇంతలో ఒక గది డోర్ కొట్టేసరికి అది తెరుచుకుంది. దాంతో తీర్థ లోపలికి వెళ్ళి చుట్టూ చూస్తుంటే మంచం మీద మునగార దుప్పటి కప్పుకొని ఎవరో నిద్రపోతున్నట్లుగా కనిపించింది. చదువుతూ చదువుతూ అలసటగా అనిపించి నిద్రపోతుందేమో, లేపడం ఎందుకు, పేపర్స్ ఇక్కడే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోనా అని అనుకుంది. మళ్ళీ అంతలోనే ఇవేవో ముఖ్యమైన పేపర్స్ అని అన్నారు కదా, ఏ పనివాడో చెత్త అనుకొని పారేస్తే, అమ్మో వద్దులే, తిడితే తిట్టారు, లేపి చేతికే ఇచ్చి వెళతాను అని అనుకొని నమిత గారు అని పిలిచింది. అలికిడి విని దుప్పటిలో నుండి ఎవరో తీర్థ చేయి అందుకొని అమాంతం మంచం మీదకు లాగారు. దాంతో ఆమె మంచం మీద పడింది. వెనువెంటనే దుప్పటి తప్ప మరో ఆచ్ఛాదన లేనట్లుగా ఉన్న ధ్రువ్, హే నిమ్మి, ఎంతసేపు అని అంటూ ఆమెకు ఇరువైపులా తన చేతులను అడ్డుపెడుతూ ఆమె మీదకు వచ్చాడు. నడుం భాగం వరకు ఆచ్ఛాదన లేకుండా తెల్లని మేనిఛాయతో కండలు తిరిగిన దేహంతో ఉన్న అతన్ని చూస్తూనే తీర్థ గట్టిగా అరిచేసింది. ఆ అరుపుకి అతను కూడా ఆమెను తేరిపారా చూసి షాక్ అయ్యాడు. నుదుటి మీద పడుతున్న చెదిరిన కురులు, కాటుక అందంతో బెదురుతున్నట్లుగా ఉన్న ఆల్చిప్పల్లాంటి నయనాలు, చిట్టి ముక్కు, అదురుతున్న గులాబీ రేకుల్లాంటి పెదవులు, చిన్ని చుబుకం వెరసి అచ్చతెలుగు బాపు బొమ్మలా ఉన్న ఆమెను చూస్తూ ఉండిపోయాడు ధ్రువ్. రెండో నిమిషంలోనే అతన్ని ఎక్కడ చూసిందో గుర్తుకు వచ్చింది తీర్థకు. పెద్ద కారులో తమ షాపుకి వచ్చిన వ్యక్తి, బాబాయ్ చెప్పిన వ్యక్తి ఇతనే కదా అని అనుకుని అతని చేతులను నెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమెను చూస్తున్న ధ్రువ్ క్షణం కూడా రెప్పలు వేయడం లేదు సరికదా. హే బ్యూటీ, హూ ఆర్ యూ అని అడుగుతూ ఆమె చెంపను తాకబోయాడు. దాంతో ఆమె తన వదనాన్ని పక్కకు తిప్పేసుకొని, నా మీద నుండి లేవండి అంది బెదురుగా. అప్పుడే ఒంటికి టవల్ చుట్టుకుని నమిత వాష్రూంలో నుండి ఆ గదిలోకి వచ్చింది. ధ్రువ్ నమితను చూసి, హే నిమ్మి, హూ ఇస్ షీ అని అడిగాడు. తన మీద అలా ఉంటూనే పంచాయతీ పెట్టిన అతని మీద తీర్థకు కోపం వస్తుండగా విసురుగా అతని చేతులను నెట్టి మంచం మీద నుండి లేచి నిమ్మి వైపు తిరిగి, ఎవరితను అని నమితను అడిగింది. అతనెవరైతే నీకెందుకు, డాడీ ఏవో పేపర్స్ ఇచ్చారట కదా, అవి ఇచ్చేసి ఇక్కడి నుండి వెళ్ళిపో, డాడ్కి ఈ విషయం చెప్పావో నీ ఉద్యోగం ఊడిపోతుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది నమిత. ఛీ, నువ్వసలు ఆడపిల్లవేనా, పెళ్లికి ముందే పరాయి మగాడితో ఒకే గదిలో ఉండడమే కాకుండా తిరిగి నన్నే బెదిరిస్తున్నావా? మన శరీరం ఒక దేవాలయం, దాన్ని పెళ్ళి అయ్యాక పవిత్రంగా భర్తకు అర్పించుకోవాలి, కానీ ఇలా పెళ్లికి ముందే దిగజారే పనులు చేయకూడదు. నువ్వు ఇలాంటి పని చేశావని మీ నాన్నగారికి తెలిస్తే అతని పరువు పోదా? అతనికి ఎవరైనా మర్యాద ఇస్తారా, గౌరవిస్తారా అని కోపంగా అడిగి, కష్టాన్ని నమ్ముకున్న నేను ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాను, కానీ నువ్వేం చేస్తున్నావు? నీ మీద నమ్మకంతో నీ తల్లిదండ్రులు నిన్ను స్వేచ్ఛగా వదిలేస్తే పరాయి మగాడితో చేరి, అది కూడా ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక ఇడియట్తో కలిసి ఉన్నావు అని ఇంకా ఏదో అంటుంది. తీర్థ తనని ఇడియట్ అనగానే ధ్రువ్కి చాలా కోపం వచ్చింది. ఇంకా ఉంది. తనని ఇడియట్ అన్న తీర్థను ధ్రువ్ ఏం చేస్తాడు? ఇప్పుడు తీర్థ పరిస్థితి ఏంటి? ఈ విషయాలు తదుపరి భాగంలో విందాం. చాలామంది స్టోరీ వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్కి గ్రోత్ ఉంటుంది. ఈ అప్డేట్కి లైక్ కొట్టి స్టోరీ ఎలా ఉందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వ్యూవర్స్. సరే, మళ్ళీ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.